కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలోని 17, 18, 19 విశ్వనగర్, ఎన్జిఓస్ కాలనీ, పొన్నాపురం, ఏకలవ్య నగర్ ప్రాంతాలలో నేడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల వద్ద నుండి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ దేశం సుధాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మాజీ కౌన్సిలర్ సుబ్బారాయుడు, వైసీపీ నాయకులు శ్రీరాములు, మానిపాటి ఆంజనేయులు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రుడు, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, నంద్యాల అసెంబ్లీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, లీగల్ సెల్ స్టేట్ సెక్రటరీ శ్రీనివాసులు, సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, డీలర్లు జనార్దన్, మోహన్ రెడ్డి, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థుల బంగారు భవిష్యత్తును నాశనం చేసేందుకు చేస్తున్న కుట్రలో భాగంగా రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. తొలి దశలో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని తెలిపారు. నంద్యాల మెడికల్ కాలేజీలో ప్రథమ సంవత్సరం చదివిన విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగిందన్నారు. ఇటీవల నంద్యాల మెడికల్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలకు టీడీపీ నేతలు రావడం జరిగిందని, అయితే ఆ పార్టీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మెడికల్ కాలేజీలు లేవని, అసత్యపు అబద్ధపు మాటలు మాట్లాడడం ప్రజలు గ్రహించాలన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజలు తాము చేస్తున్న ప్రజా ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. గవర్నమెంట్ విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రక్రియకి ఈరోజు తెరలేపినట్టుగా స్పష్టంగా కనపడుతోంది తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళు దండగా, గవర్నమెంట్ అసలు ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోనే ఉండకూడదని చెప్పేసిన మాటలు కూడా ఈరోజు మళ్ళీ గుర్తొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి, మన పిల్లల భవిష్యత్తు ఎంతగానో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శాంక్షన్ చేయించుకొని తీసుకొస్తే ఈరోజు ప్రారంభమైన మెడికల్ కాలేజీల దగ్గర నుంచి ప్రారంభం కావాల్సిన మెడికల్ కాలేజీలు మాకు అవసరం లేదని చెప్పినటువంటి ఘనకీర్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మూటగట్టుకున్నారు. మరి ఈరోజు 17 మెడికల్ కాలేజీలని అమ్మే ప్రక్రియకి ఈరోజు తెరలేపారు. ఈరోజు కేవలం ఎంతసేపు ఉన్నా సరే డబ్బు అర్జనే ఈ ప్రభుత్వ మార్గంగా కనపడుతుంది. ప్రభుత్వ పెద్దలందరూ డబ్బులు సంపాదించుకోవడంలోనే నిమగ్నం అయిపోయినారు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అనే ఆలోచన లేకుండా ఈరోజు దీన్ని ప్రైవేటీకరణ చేస్తా అనే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పిల్లల భవిష్యత్తుతోటి చెలగాటం ఆడటం అనేది తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం కాబట్టి ప్రజల నుంచి మద్దతు కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజ్ ఎంత అవసరం ఉందనేది ప్రజలు గ్రహించినారు. ఈరోజు స్వచ్ఛందంగా తరలి వచ్చేసి వాళ్ళు సంతకాలు చేస్తూ మనకి మెడికల్ కాలేజీలు గవర్నమెంటే రన్ చేయాలని చెప్పేసి వాళ్ళు మద్దతు తెలపడం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. మరి కాలేజే లేదు అని చెప్పేసి సాక్షాత్తు హోంమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి మరి చెప్పినటువంటి నంద్యాల కాలేజీలో కూడా ఫ్రెషర్స్ డేకి తెలుగుదేశం నాయకులు కూడా అటెండ్ అయినారంటే ఇక ఎట్లా ఏ మాదిరిగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజల్ని ఏ మాదిరిగా తప్పుదారి పట్టిస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు నంద్యాల మెడికల్ కాలేజీలో నిజంగా గర్వించదగ్గ విషయం, నంద్యాల మెడికల్ కాలేజీ పెట్టిన మొదటి ఏడాదిలోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నంద్యాల మెడికల్ కాలేజీ అబ్బాయికి వచ్చిందని చెప్పి చాలా గర్వపడుతున్నాం. నంద్యాల ప్రజలందరూ కూడా నంద్యాల మెడికల్ కాలేజీని చూసి చాలా సంతోషపడుతున్నారు. అక్కడ అభివృద్ధి జరుగుతుంది, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి చెందుతున్నాయి, హాస్పిటల్ అభివృద్ధి చెందింది, హాస్పిటల్లో ఫెసిలిటీస్ మెరుగుపడినాయని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఈ రోజు అటువంటి దానిని మళ్ళీ ప్రజలకు దూరం చేయాలని చెప్పేసి వీళ్ళ ఒక ఆలోచన నిజంగా తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అంశం. మరి ప్రజలు దీన్ని గమనించి ప్రజల మద్దతు దీనికి తెలపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రక్రియని వెంటనే ఆపేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం.